హాయ్ చిన్నుడు, చిన్నమ్మ. ఓ మంచి మాట. నువ్వు ఎవరికైనా సహాయం చేసావనుకో, నువ్వు మళ్ళీ ఆళ్ళు తిరిగి సహాయం చేస్తారని ఎదురు చూడకు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్, మనం ఎప్పుడు ఒకరికి పెట్టే చెయ్యిగానే ఉండాలి. అది ఒక్క రూపాయైనా ఉండొచ్చు, ఒక ముద్దైనా అయ్యుండొచ్చు. ఒకరికి పెడితే మనకి పోయేదేమీ ఉండదు కదా! దేవుడు చూడాలి మనల్ని. ఎందుకిలా అంటున్నానంటే, నేనెప్పుడు దేవుడికి దండం పెట్టుకున్నా సరే, స్వామి నా చేత్తో ఒక 10 మందికైనా అన్నం పెట్టే శక్తిని నాకు కలిగించు అని పెట్టుకుంటాను. ఎందుకంటే 10 మందికి పెడతానని కాదు, ఒక్కరికైనా పెడితే ఆ ఆనందమే వేరు కదా! ఒక మనిషి కాకపోయినా ఒక కుక్కకైనా మనంతో పాటు ఓ ముద్ద పక్కన పెట్టామనుకోండి, ఎంగిలన్నం కాకుండా, ఇంక అంతకన్నా ఆనందమేముంది? ఒక మనిషికి అన్నం పెట్టినట్టే కదా! ఒక జీవి ఇంటింటికి తిరిగి వాళ్ళు వీళ్ళు కొడితే తినే తిండి కన్నా పిలిచి మనం పెట్టామనుకోండి, అది ఎంత ఆనందపడతది. నేను ఎప్పుడూ అదే ఆలోచిస్తాను. ప్రతిరోజు సాయంకాలం కుక్కకి ఒక ముద్ద అన్నం పెడతాను. దాని చుట్టూ పిల్లులు ఉండి, ఆ పిల్లులు అయ్యి కొట్టుకుని తింటాయి. మనం పెట్టడం వరకునే, అవి ఎలా తింటున్నాయి అనేది మనకు అనవసరం కదా! మనం కుక్కకే పెట్టాము, పిల్లి తింటుందని పిల్లిని కొట్టామనుకోండి, కుక్క కూడా ఎళ్ళిపోతది. పెద్దోళ్ళు ఎప్పుడూ అంటారండి, కుడి చేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి కూడా తెలియకూడదని. అది నిజంగా నిజమండి. ఎందుకంటే, మనం పలానోడికి సాయం చేశానురా నేను అని చెప్పుకుంటే చేసిన విలువేముందండి?